మాట్లాడండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారు ఎవరో మీకు తెలుసు. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నవారు ఒక ప్రఖ్యాత మినిస్టర్ గారు, తెలుగుదేశంలో ఉన్న నారాయణ గారే ఆ స్కూల్ రన్ చేస్తున్నారు, ఆ కాలేజీలు రన్ చేస్తున్నారు. కంపార్ట్మెంట్లలోని కాలేజీ రన్ అవుతుంది. అది జిల్లాలో ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి డిఈఓలు అందరికీ తెలుసు. ఎవరికి వెళ్ళవలసిన ముడుపు వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ఎవరికి తెలియదండి కంపార్ట్మెంట్లో నిర్వహిస్తున్నారని. పర్టికులర్ గా ప్లే గ్రౌండ్స్ ఉండాలని, ఫీజులు ఎలా నియంత్రిస్తున్నారు, సమ్మర్ క్లాసులు ఎలా పెడుతున్నారు, విద్యార్థులను ఎలాంటి ఒత్తిడికి గురి చేస్తున్నారు, ఎవరు చెప్తున్నారంటే వాళ్ళకి తెలిసిందండి. ఇవన్నీ గవర్నమెంట్ లో ఉన్న టాప్ టు బాటం ప్రతి అధికారికి తెలిసే ఈ విషయాలు చేస్తారండి. ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ విషయం. మరి దీని గురించి చర్య తీసుకోమంటే ఎవరు చర్య తీసుకుంటారండి? ఫీజులు నియంత్రణ లేదు. ఎవరు మంచి కూరగాయల బేరంలో 1,33,000, 4,000, 5,000 అనేసి కూరగాయల బేరంలాగే ఫీజులు నియంత్రిస్తారు. పర్టికులర్ గా ఈ కాలేజీకి ఇంత ఫీజు ఎక్కువ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీకి అలా పెట్టారు. ఈ ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఎందుకు పెట్టట్లేదు అనేది అర్థం అవట్లేదండి. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలండి. ఎస్, ఏమన్నా చెప్తారనుకుంటే చెప్పండి మీ విశ్లేషణ. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? హలో, మీ పేరండి? సార్, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే విద్యాశాఖలో రన్ చేసేది, విద్యాశాఖ విద్యా సంస్థలు చేస్తున్న అధినేత కూడా ఒక క్యాబినెట్ మంత్రి ఏపీ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు. దీనివల్ల మనకి ఏమి న్యాయం జరుగుతుంది, ఏమి మార్పులు వస్తాయి విద్యా వ్యవస్థలు అనేది మీ క్వశ్చన్, అంతే కదా? ఇప్పుడు మనం 1000 అడుగుల ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలు పెట్టినట్టు ఇప్పుడు ప్రైమ్ 9 నిజాలు నిర్భయంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలియాలనేది విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేసిన కారణం ఏంటంటే, చట్టాలు చేసే వాళ్ళందరూ విద్యా సంస్థలను మెయింటైన్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. వేరే తెలంగాణ ఆర్ ఏపీ మధ్యలో సమిధులు అయిపోయేది పేరెంట్స్, స్టూడెంట్స్. ఎవరు కాపాడాలి ఈ వ్యవస్థని? ఎవరు మార్పు తీసుకురావాలి? పేరెంట్సా, వాళ్ళ అమాయక తత్వం అంటామా, లేకపోతే తెలియని తత్వం అంటామా, లేకపోతే ఒక మాయలో పేరెంట్స్ని పెట్టి ఈ విద్యా సంస్థలని 1000 కోట్ల రూపాయలు, పేరెంట్స్ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఈడీసీఏ మన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అవుతున్న విద్యా సంస్థల్లో విద్య నేర్పుతున్నారా, మన డబ్బులు తీసుకుని మన పిల్లల్ని ఒక జీవోత్సవాలుగా తయారు చేస్తున్నారని పేరెంట్స్లో రావాలి. మా యొక్క మెయిన్ ఉద్దేశం ప్రైమ్ 9 పేరెంట్స్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, మేధావులు స్పందించాలి, రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా స్పందించాలనేదే ఈ ప్రైమ్ 9 యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మీలాంటి మేధావులందరూ కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తే ఎన్ని వ్యవస్థలైనా మార్చొచ్చు. అంటే అదే మన రాజకీయ వ్యవస్థలో, రాజ్యాంగంలో ఓటర్ స్పందిస్తే రాజ్యాంగం ఎలా మారుతుందో, ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో పేరెంట్స్ మారితే వ్యవస్థ మారుతుంది. ఆ వ్యవస్థ మారడానికి 4th ఎస్టేట్ అయిన మీడియా, పేరెంట్స్ కానీ సమాజం వెనకాల మేము ముందుంటామనేది చెప్తున్నాం. మేము కూడా రేపటి నుంచి మన పోలీస్ అధికారి గారు చెప్పినట్టు డిఈఓ ఫోన్ నెంబర్లు, ఏ కాలేజీలు అయితే సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ కాలేజీ పేర్లు, బ్రాంచ్లు, ఎవరెవరైతే దీన్ని చేస్తున్నారో మేము ముందుంచుతాం. తద్వారా మీరు పేరెంట్స్గా తిరగబడిన రోజున మీడియా మీ వెనక ఉంటుందని తెలియజేస్తున్నాం. సార్, థ్యాంక్ యూ మీరు విశాఖపట్నం నుంచి ఫోన్ చేసినందుకు. ఎస్, రైట్. అయితే ఈ స్పెషల్ డిబేట్లో ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు పెడమర్తి రవి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నమస్కారం పెడమర్తి రవి గారు. నమస్కారం అండి. ఎస్, రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీ చైతన్య అవినీతి దందాకి సంబంధించి ఇంత జరుగుతున్న మారని విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితులు ఇలా ఉంది. ర్యాంకుల మాయలో పడిపోయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఈ విద్య ఏదైతే ఉందో ప్రజలకు కానీ లేదంటే విద్యార్థులకు కానీ ఒక తీరని అన్యాయం చేస్తోందని చెప్పాలి. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏ విధంగా ఉందన్న విషయాన్ని తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒకసారి మీ వాయిస్ చెక్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నామండి. పెడమర్తి రవి గారు మ్యూట్లో ఉంది, మ్యూట్లో నుండి తీయవలసిందిగా కోరుతున్నాం. ఎస్, రైట్. మరో కాలర్ ఉన్నారు, కాలర్ చూద్దాం సార్. రామకృష్ణ గారు కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి మీకున్నటువంటి డౌట్ ఏంటో చెప్పండి. డౌట్ ఏం లేదు మేడం. ఇక్కడ ఇప్పుడు ఫీజులు కట్టించుకుంటున్నారు కదా, దానికి ఎంత మినిమం అనేది ఉండదు. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి.
సమయం అనేది లేకుండా పెడతారు. దాన్ని మేము ఎక్కడ ఎవరిని కనిపించాలని మిమ్మల్ని అడుగుతున్నాం మేడం. అక్కడ సార్లు అంతా కూర్చున్నారు, మేము టీవీ చూస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీరు మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎక్కడండి? మదనపల్లి సార్. మదనపల్లి, చిత్తూరు జిల్లా. అవును సార్. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడైనా చదువుతున్నారా కార్పొరేట్ కాలేజీలో? ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ చేసినాం సార్ శ్రీ చైతన్య. ఓకే, ఎంత చెప్పారు ఫీజు మీకు? 2,40,000 చెప్పినారు సార్. డే స్కాలరా, రెసిడెన్షియల్ అండి? అంటే ఇది శ్రీ చైతన్య గోశాల సార్, విజయవాడ. ఓకే, అంటే ఎవరన్నా పిఆర్ఓలు వచ్చారా లేకపోతే మీకు మీగా వెళ్ళి శ్రీ చైతన్యలో జాయిన్ అవుతున్నారా? లేదు, మేమే మాకు ఇక్కడ అంతలో బాగుంటుందని చెప్తే మేమే చేసినాం సార్. మాకైతే ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మీరు జాయిన్ చేశారు, ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు జాయిన్ చేశాక తెలిసిందా లేకపోతే ముందే తెలుసా మీకు? అంటే ముందు మాకు తెలియదు సార్, ఇట్లా ఉంటుంది అనేది మాకు తెలియదు. మేము ఆల్రెడీ ముందు మా పిల్లోడు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో గురుకులాలో చదివినాడు. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ చేసినాం సార్. అక్కడ మీరు ఇమీడియట్గా కాలేజీకి వెళ్ళి అసలు ఫ్యాకల్టీ ఏంటి, ఆ కాలేజీ పర్మిషన్ ఉందా, లేకపోతే ఏ కోర్సు జాయిన్ అవుతున్నారు, ఒక పేరెంట్గా మీకు అడిగే అధికారం ఉంది. కానీ ఎవరో రిఫరెన్స్ ఇస్తే కాలేజీ బాగుంటుందని మీరు ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాటతోటే వ్యవస్థను రన్ చేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు.